జై హో. చంద్రమండలానికి వెళ్లినా మనల్ని వదలనివి ప్రాణాంతక ప్లాస్టిక్లు, పాలిథిన్లే కావచ్చు. పాలిథిన్ చేతి సంచులు నేడు మన ఇళ్లను కమ్మివేస్తున్నాయి. పర్యావరణానికి, ప్రాణికోటికి బెడదగా మారిన ఈ వస్తువులకు ప్రత్యామ్నాయాన్ని పరిష్కారంగా తీసుకొచ్చారు మైసూరు వాసి, బెంగళూరులో స్థిరపడ్డ వనిత అరుణారావు. తన కొలువును సైతం వదిలిపెట్టి ఆమె అచ్చంగా చేతి సంచుల తయారీకి అంకితమయ్యారు. ఈ వస్తువులు ఏటా పెద్ద సంఖ్యలో దేశ విదేశాలకు ఎగుమతవుతున్నాయి. బెంగళూరు నగరమంటే ఏదో ప్రత్యేకత ఉంటుంది. పండుగలు, సందళ్లు సరేసరి, సుగ్గి హబ్బగా పిలిచే మకర సంక్రాంతికైతే చెప్పనక్కర్లేదు. సంప్రదాయాలపై మరీ గౌరవం, ప్రేమ ఉన్న అరుణారావు అనే విద్యుత్ శాఖ ఇంజనీరు పర్యావరణహిత వస్తు ఆవిష్కర్తగా మారారు. కొంతకాలం జపాన్లో ఉండి మాతృభూమిపై మమకారంతో మైసూరు వచ్చేశారు. ఆపై బెంగళూరులో స్థిరపడ్డారు. పర్యావరణ హిత వస్తువుల తయారీకి ఆమె 2016లో దక్షిణ బెంగళూరు అవతల గిరినగర్లో బెల్లీ కిరాణా క్రియేషన్స్ సంస్థను స్థాపించారు. తన సంప్రదాయ వస్తువులకు సృజనాత్మకత, కళాత్మకత మేళవించారు. దశాబ్దం పాటు కార్పొరేట్ ఉద్యోగంతో కుటుంబానికి సమయం వెచ్చించేందుకు వీలు కాలేదు. అందుకే సర్కారీ ఉద్యోగం వదిలి స్వయం ఉపాధి తరహాలో సొంత వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నాను. అదేదో మొక్కుబడిగా కాకుండా సమాజానికి ఉపయోగపడే ఉత్పత్తి ఏదైనా ఆరంభించాలని నిర్ణయించుకున్నాను. అలా పర్యావరణ హిత ఉత్పత్తులను చేపట్టాను. పర్యావరణానికి హాని చేసే తగరం సంచుల వాడకం ఆందోళనకు గురిచేసింది. వీటికి ప్రత్యామ్నాయంగా అరుణారావు వస్త్ర, కాగితపు సంచులు తయారీని ఆరంభించారు. తొలి ప్రయత్నంలోనే వస్త్రాలతో సంచులు చేశారు. అవి సక్సెస్ కావటంతో తర్వాత 9,000 సంచులు, పేపర్ కవర్లను ఉత్పత్తి చేశారు. వస్త్రాల సంచుల ఉత్పత్తులను ఆరంభించాలన్న ఆలోచనతో ముందుకు కదిలాం. యాదృచ్ఛికంగా అప్పుడే సంక్రాంతి పండుగ సీజను వచ్చేస్తుంది. ఇక్కడ సంక్రాంతికి పసుపు, కుంకుమలు, మిఠాయిలను ఇవ్వటం సాంప్రదాయం. ఇందుకు కాటన్ సంచుల తయారీని చేపట్టాం. వస్త్రంతో చేసిన బ్యాగ్ ను ముందుగా తయారు చేశాం. అది శుభారంభమైంది. గిరాకీ వచ్చి అలా 9,000 చేతి సంచులు తయారు చేశాం. ఆ విజయంతో మాకు ధైర్యం వచ్చింది. ఇతర పర్యావరణ హిత పదార్థాలతో వస్తువుల తయారీని మొదలుపెట్టాం. అరుణారావు బెల్లీ కిరాణా క్రియేషన్స్ కూరగాయలు, పండ్లు తేవటానికి వాడే వస్త్ర జనపనార సంచుల దిగుమతి ప్రారంభించింది. కొన్ని వస్తువుల సేకరణకు ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటోంది. కర్ణాటకలో అరుణారావు పర్యావరణ హిత ఉత్పత్తులు పండుగలు, శుభకార్యాలలో ఇప్పుడు ముఖ్యాంశాలయ్యాయి. రోజువారీ కార్యక్రమాలకు అవసరాలుగా మారాయి. తయారైన వస్తువులను కొన్నింటిని మేము సరఫరాదారుల నుంచే తెప్పిస్తాం. వస్త్రాల సంచుల తయారీ ముడి పదార్థాన్ని తమిళనాడు నుంచి తెచ్చుకుంటాం. తాటినార ఉత్పత్తులైతే కన్యాకుమారి తీర ప్రాంతం నుంచి వస్తాయి. జనపనార ఉత్పత్తులను కోల్కతా నుంచి తెప్పిస్తాం. సిరిచాపలు, వస్తువుల తయారీకి వాడే తుంగగడ్డి తమిళనాడు నుంచి వస్తుంది. స్వచ్ఛమైన కలంకారీ వస్త్రాలను మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి తెప్పిస్తాం. డిజైనింగ్ నుంచి ఉత్పత్తి దాకా స్నేహితుని తయారీ కేంద్రంలో అరుణ స్వీయ పర్యవేక్షణ ఆమె అంకిత భావానికి నిదర్శనం. సంచులు, కవర్ల తయారీకి కన్నడ సంస్కృతిని జోడించి కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ ఉత్పత్తులతో నిరుపేద వాడల్లో 50 మంది మహిళలకు ఉపాధి చూపి వారి ఆశాదీపమయ్యారు. మొదట మాకు ఈ పాలిథిన్ కవర్ల వాడకం తగ్గిద్దామన్న ఆలోచన పెద్దగా లేదు. అప్పటికీ పాలిథిన్ కవర్ 50 పైసలు ఉంటే మేము తయారు చేసే కాటన్ సంచి 10 రూపాయలు. ధరను చూసి కస్టమర్లు వెనక్కి తగ్గటంతో మేము తయారీ ఖర్చుకే విక్రయించాం. క్రమంగా ధరను పెంచుతూ వెళ్ళాం. ఎందుకంటే మాకు కొన్ని అవాంతరాలు, ఇబ్బందులు వచ్చాయి. ఆమె కలలు రెక్కలొచ్చాయి. ఇప్పుడు దేశ విదేశాల్లో బెల్లీ కిరాణా క్రియేషన్స్ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. మన దేశంలోని వివిధ నగరాల నుంచే కాదు, ఆస్ట్రేలియా, దుబాయ్ సహా అనేక దేశాల కస్టమర్ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. అవి పర్యావరణానికి మేలు చేస్తాయని వారు నమ్ముతున్నారు. మెయిన్ యూనిక్ పాయింట్ ఈస్
మా ముఖ్య ప్రత్యేకత వినియోగదారులకు కోరుకున్నట్లు చేసిస్తాం. వారి అవసరాలకు తగ్గట్లు తయారు చేస్తాం. నాణ్యంగా చేసి సరైన ధరకు సకాలంలో ఇస్తున్నాం. Time they will ask, in the same time we will deliver their products. ప్లాస్టిక్ వినియోగాన్ని ఇంకా తగ్గించాలని, తన వంతుగా ఇందుకు పేపర్ ప్యాకేజింగ్ రంగంలో అన్వేషణ కొనసాగించాలని అరుణ భావిస్తున్నారు. ప్యాకేజింగ్ యూనిట్ ను స్థాపించే ప్రణాళికలు ఉన్నాయి. కార్పొరేట్ ఉద్యోగం వదిలి సామాజిక శ్రేయస్సు కోరే వ్యాపారవేత్తగా సాగించిన ఆమె పయనం పట్టుదల ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం. When I started the business, నేను ఈ వ్యాపారం ఆరంభించినప్పుడు మా కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నుంచే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. వాళ్ళు చేసిన సాయం నాకెంతో ధైర్యాన్నిచ్చింది. మా వారు, మా అమ్మాయి, స్నేహితులు అండగా నిలిచారు. అయితే మేమింకా కొన్నింటిని సరఫరాదారుల దగ్గర నుంచే తెప్పిస్తున్నాం. భవిష్యత్తులో పేపర్ ప్యాకేజీ యూనిట్ నెలకొల్పాలన్నది మా ఆలోచన. కాగితం బాక్సులు, షాపింగ్ కవర్లు, బ్యాగుల తయారీని మొదలు పెట్టాలన్న ప్రణాళిక ఉంది. packaging like paper boxes, carry bags, as well as paper covers and all.